నేను మీకు ఇప్పుడు మా ఓనర్ టెర్రస్ గార్డెనింగ్ మొత్తం చూపిస్తా. భలే మంచి ఐడియా, నాకైతే భలే నచ్చింది. టెర్రస్ పైన ఇలాగా ఇదో చూడండి, పనికిరాని వేస్ట్ ప్లాస్టిక్తో చేశారు. ఇదేమో ఒకటి ఎరువు రెడీ చేయడానికి న్యాచురల్గా. ఇలా మనం వాటర్ ట్యాంక్స్ ఎవ్రీ 5 years 10 years మార్చాలి కదా. ఇలా మార్చినప్పుడు వాటిని ఇలా చేసుకుని వాటిలో మొక్కలు పెంచుతున్నారు. ఇదో చూడండి, ఇవైతే పనికిరాని మొత్తం ప్లాస్టిక్వే. మొత్తం అన్ని చెట్లు నాటారు. ఇది అరటికాయ చెట్టు, సపోటా చెట్టు, అల్లనేరేడు చెట్టు, ఇదేదో దీని పేరు కూడా నాకు తెలీదు, జామ చెట్టు, మామిడికాయ చెట్టు, నిమ్మ చెట్టు, ఇవన్నీ పూల మొక్కలు, అలోవెరా, ఫ్రూట్స్ కూడా. ఇది దీని పేరు నాకు తెలీదు. ఇది వాటర్ మిలన్ పుచ్చకాయ చెట్టు, ఇది నిమ్మ చెట్టే, ఇది పెద్ద మామిడి చెట్టు, ఇది డ్రాగను, ఇంకా వీటిలో కొన్ని పేర్లు అయితే నాకు తెలియదు. మల్బెర్రీ, ఇప్పుడు బాగా ఫేమస్ ఉండే మల్బెర్రీ చెట్టు, చిన్న జామ చెట్టు, ఇది కూడా అదే మల్బెర్రీ. ఇదేదో దీని పేరే నాకు తెలీదు. ఇవన్నీ మందారము పూల చెట్లు. ఇదైతే మల్లెపూలు నాకు భలే నచ్చాయి. నేను మా ఊర్లోనే చూడలే ఇలాంటిది, కానీ ఇక్కడ భలే పెట్టారు ఆంటీ. ఇది సీనాకాయల చెట్టు చూడండి, ఒకే దాంట్లో వంకాయ చెట్లు చిన్న చెట్టు ఎంత బాగా మలిసాయి. వీటి పేరు నాకు తెలియదు, కానీ అంజూరాలో ఏవో బాగుంటాయి, అంజూరాలే అనుకుంటా. ఇది గుమ్మడికాయ చెట్టు, గుమ్మడికాయ తీగ. ఇది చూడండి పెద్ద జామ చెట్లు, దీంట్లో మళ్ళీ ఆంటీ తీగలు వేసారు, అనప తీగలు ఏవో. ఇది చూడండి సీతాఫలం చెట్టు, ఇవి ఆకుకూరలు, పూల చెట్లు. ఇదైతే నేను ఎప్పుడో పల్లెలో చూసా, ఇప్పుడైతే చూడనే లేదు. మరి దీని పేరు ఏమో కూడా నాకు తెలీదు. ఇదేదో నాకు దీని కూడా గ్రేప్ చెట్టు. ఇదేందో తీగ నాకు తెలియదే దీని పేరు. ఇదైతే బీరకాయ చెట్టు, ఇవి బెండకాయ చెట్లు, ఇది కాకరకాయ చెట్టు. ఎవరైనా టెర్రస్ మీద చింత చెట్టు నాటుతారా? ఆంటీ చూడండి ఎంత బాగా చింత చెట్టు నాటిందో. చింత చిగురు అయితే భలే ఉంది లేతగా. ఇది గోరింటాకు చెట్టు. యాక్చువల్గా ఆంటీ యుఎస్ వెళ్తున్నారని గోరింటాకు మొత్తం తీసేశారు, సో ఇలా ఉంది. ఇది డ్రాగను, ఇవన్నీ మందారం చెట్లు, ఇవన్నీ డ్రాగను, లిల్లీ చెట్టు, ఇవన్నీ రోజా పూలు. అండ్ ఇది కూడా దానిమ్మకాయ. ఇది మందారం. బాగా స్టాండ్ పెట్టి టెర్రస్ మీద పెట్టారు, అసలు సూపర్ కదా. నేను వీడియో తీస్తుంటే మా చిన్ను నడుస్తున్నాడు అన్నీ చూసి. వాడికి హ్యాపీగా ఆనందంగా ఉన్నట్టుంది చెట్లన్నీ చూసేసరికి.